కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. బాలకృష్ణ వరుసగా 4 హిట్స్ కొట్టినా ఆ ఒక్క లోటు మాత్రం ఉండిపోయింది. వరుసగా 4 100 కోట్ల సినిమాలతో ఫామ్ లోకి వచ్చినా ఆ ఫీట్ మాత్రం చేరుకోలేకపోయారు. బాలకృష్ణ ఎన్నో డిఫరెంట్ మూవీస్ చేసినా ఆ ఒక్కటి సొంతం చేసుకోలేకపోయాడు. అదేంటో చూద్దామా? జై బాలయ్య స్లోగన్ మార్మోగిపోతున్నా బాక్సాఫీస్ వద్ద మాత్రం వినిపించడం లేదు. బాలయ్య ఎన్ని రకాల ఫీట్స్ అందుకున్నా 100 కోట్ల షేర్ దాటలేకపోయాడు. వీరసింహారెడ్డి గ్రాస్ 150 కోట్లకు చేరినా ట్యాక్స్లు, జీఎస్టీ, థియేటర్స్ రెంట్ పోగా మిగిలింది 80 కోట్లే. ఇలా 100 కోట్ల షేర్ నందమూరి అభిమానులకు కలగానే ఉండిపోయింది. అఖండకు సూపర్ హిట్ టాక్ వచ్చినా 100 కోట్ల షేర్ దాటలేకపోయింది. 75 కోట్లు కలెక్ట్ చేసి అప్పటికి బాలయ్య కెరియర్లో టాప్ గా నిలిచింది. కరోనా తర్వాత రిలీజ్ అయిన ఈ పెద్ద సినిమా ఇండస్ట్రీకి బూస్టప్ ఇచ్చినా 100 కోట్ల కళ అలాగే మిగిలిపోయింది. భగవంత్ కేసరి ఫ్యామిలీ మూవీగా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా 100 కోట్ల దరిదాపుల్లో కూడా వెళ్లలేదు. ఏ సినిమాకి ఆ సినిమానే ఊరిస్తూ చేతులెత్తేస్తోంది. హిట్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల షేర్ రావడం లేదు. డాకు మహారాజ్ ని 80 కోట్లకు అమ్మితే 82 కోట్ల షేర్ వచ్చింది. 100 కోట్ల మార్క్ మాత్రం బాలయ్య ఫ్యాన్స్ అందరికీ అందని ద్రాక్షలా మారింది. ఇంతవరకు 100 కోట్ల షేర్ లేని బాలయ్య ఈసారి బిజినెస్ పరంగా 100 కోట్లు దాటిస్తున్నాడు. సింహ, లెజెండ్, అఖండ వంటి హ్యాట్రిక్ హిట్ కాంబినేషన్ రిపీట్ కావడంతో అఖండ 2 పై భారీ అంచనాలున్నాయి. గ్లిమ్స్ కి మంచి రెస్పాన్స్ రావడంతో థియేట్రికల్ రైట్స్ 100 కోట్లు దాటిస్తోంది. అందులోనూ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కావడంతో అన్ని భాషల్లో కలిపి 120 కోట్లకు అమ్ముతున్నారట. ఇంతవరకు 90 కోట్ల మార్క్ దాటని బాలయ్య అఖండ 2తో 100 కోట్లు దాటితే సరిపోదు. 120 కోట్లు తీసుకొస్తే గానీ బ్రేక్ ఈవెన్ కాదు. బోయపాటి బాలయ్య కాంబోకి మంచి హైప్ ఉంది. దీనికి తగ్గట్లు పాజిటివ్ టాక్ వస్తే 100 కోట్లు దాటడం పెద్ద కష్టమేమీ కాదు.